పల్నాడు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గం గణపవరం వేలూరు మధ్యలోని చెరువు కుంటలో పడి ముగ్గురు యువకులు మరణించారు. గ్రామంలోని శివస్వాతి స్విమ్మింగ్ మిల్లో పనిచేస్తున్న ముగ్గురు యువకులు వినాయక నిమజ్జనం చేస్తూ గల్లంతయ్యారు. మృతులను మార్కాపురానికి చెందిన ప్రవీణ్, శ్రీకాకుళంకు చెందిన సంతోష్, మధ్యప్రదేశ్కు చెందిన ముఖేష్ గా గుర్తించారు. 2 మృతదేహాలను గుర్తించగా ఇంకో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మా కంపెనీలో ముగ్గురు వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళల్లో మహారాష్ట్ర సంబంధించిన ఒక అతను రూమ్లో బొమ్మ పెట్టుకున్నాడు, వినాయకుడి బొమ్మ, చిన్న బొమ్మ ఒకటి పెట్టుకున్నాడు. అది నిమజ్జనం రేపు చేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల ఆ బొమ్మ రూమ్లో వద్దు పడేద్దామని చెప్పేసి ఆ బొమ్మను తీసుకొని ఇక్కడికి క్వారీ దగ్గరికి వచ్చాడు. అతనితో పాటు 2 కుర్రోళ్ళు, ప్రవీణ్, ప్రశాంత్, అతను వాళ్ళిద్దరు కూడా బండి వేసుకొని మధ్యలో బొమ్మను పెట్టుకొని వచ్చారు. ఈ ముఖేష్ అన్న అతను సైకిల్ మీద వచ్చాడు అనమాట. ఆరింటిప్పుడు వచ్చారు. ఆరింటికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పులు ఉన్నాయి, ఫోన్ ఉంది, బండికి తాళాలు ఉన్నాయి. వాళ్ళు కనపడలేదు. 6 గంటలకు వచ్చిన వాళ్ళు కనపడలేదని చెప్పేసి మేము 8:30 దాకా చూసి 9 దాకా చూసి ఆ ప్రశాంత్ వాళ్ళ నాన్న రామారావు గారు మేము అందరం కలిసి బండ్లు వేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చెప్పులు ఇవన్నీ చూసాము, ఇంకా కనపడలేదని భయపడి మా కంపెనీలో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈతగాళ్ళు ఉన్నారు, వెంకటేశ్వర వాళ్ళంతా, వాళ్ళతోటి ఇదంతా గాలించేసి చూస్తే ఒక బాడీ చిక్కింది, ప్రవీణ్ అని. అక్కడ తీసేసి ఫస్ట్ తీసుకెళ్ళి అక్కడ నైట్ 12 గంటలప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. నైట్ ఎస్ఐ గారు వచ్చారు. నైట్ లైటింగ్ అంతా వేసి ఈ టైంలో దిగడం కరెక్ట్ కాదు, రేపు పొద్దున చూద్దామని చెప్పేసి ఎస్ఐ గారు వెళ్ళారు. పొద్దున 6 వచ్చేసరికి ఇక్కడ ఇంకొక అతను ముఖేష్ అన్న అతను ఇక్కడ కనపడ్డాడు, బాడీ ఇప్పుడే తీశారండి. ఇంకొక 3 ప్రశాంత్ అనే అతను కనపడలేదు, అతని కోసం చూస్తున్నారు. సంతోష్